ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూముల రేట్లు పుంజుకున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం ఈ రెండు జిల్లాలో మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటోంది. నిర్మాణ రంగం కలకలలాడటం మొదలైంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సిఆర్డీఏను ఏర్పాటు చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సిఆర్డీఏ పరిధి ఉంది. దీంతో రాజధాని ప్రభావంతో రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. ఆకాశ హమ్యాలను తలపించేలా భారీ అంతస్తులు, భవనాలు నిర్మించారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ 3 రాజధానుల పాట ఎత్తుకోవడం, విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడంతో అమరావతి బోసిపోయింది. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడకేసిందనే విమర్శలు ఉన్నాయి. చాలా భవంతుల నిర్మాణాలు అర్థవంతంగా ఆగిపోయాయి. బిల్డర్లు భారీ ఎత్తున నష్టపోయారని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవడంతో అమరావతి మళ్లీ కొత్త రూపును సంతరించుకుంటోంది. 2014లో అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు 5 రెట్లు పెరిగాయి. ఆ తర్వాత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఈ ధరలు పతనమయ్యాయి. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత 2019 స్థాయికి భూముల ధరలు చేరాయని క్రెడాయ్ ప్రతినిధులు చెబుతున్నారు. 2015-19 మధ్య అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల ధరలు 5 రెట్లు పెరిగాయి. జగన్ ప్రభుత్వం 3 రాజధానుల భావనను ప్రతిపాదించిన తరువాత అవి 50 నుంచి 70% పడిపోయాయి అని క్రెడాయ్ విజయవాడ చాప్టర్ ప్రధాన కార్యదర్శి వరదా శ్రీధర్ తెలిపాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల ధరలు 50% పుంజుకోగా విజయవాడ, దాని పొరుగు ప్రాంతాల్లో 15 నుంచి 20% పెరిగాయని అంటున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రధాన రహదారులకు దగ్గరగా ఉన్న భూమి చదరపు గజం ఎన్నికలకు ముందు 15 నుంచి 20 వేల వరకు ఉండేది. ఇప్పుడు చదరపు గజం భూమి ధర 40 వేల నుంచి 50 వేలకు చేరుకుందని శ్రీధర్ వెల్లడించారు. కాగా ఎన్నికల ఫలితాల ముందే కూటమి ప్రభుత్వం వస్తుందనే అంచనాలున్న వారు తక్కువ ధరలకే ఓపెన్ ప్లాట్లను కొనుగోలు చేశారు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని ఆంధ్రులు గన్నవరం, విజయవాడ, బందర్ రోడ్లో భూములు, ప్లాట్లు కొనుగోలు చేశారని తెలిపారు. గత 5 ఏళ్లుగా రాజధానికి సంబంధించి అనిశ్చితి కారణంగా మైలవరంలో తమ కంపెనీ గతంలో చదరపు గజం 1500 తక్కువ ధరకు విక్రయించిందని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వెల్లడించారు. అయితే ఇప్పుడు తమ లేఅవుట్లలో చదరపు గజం 5,000 రూపాయల వరకు ధరలు పెరిగాయి అని అన్నారు. అమరావతిలో గత 5 ఏళ్లుగా వదిలేసిన కొన్ని నిర్మాణాలను ప్రభుత్వం తిరిగి యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. 2.5 ఏళ్లలో రాజధాని నిర్మాణాలన్నింటినీ పూర్తి చేస్తామని ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. 3 దశలలో పనులు పూర్తి చేస్తాము అని అన్నారు. మొదటి దశలో అసెంబ్లీ, సచివాలయం అధికారులు, ఉద్యోగుల నివాసాలు పూర్తి చేస్తామని, ఆ తర్వాత 2వ దశలో విజయవాడ, అమరావతి మెట్రో రైల్ నిర్మాణం చేపడతాము అన్నారు. మొత్తం 1,00,000 కోట్ల రూపాయలను రాజధాని నిర్మాణానికి ఖర్చు చేస్తాము అన్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని అందుకుంటాయని అంచనా వేస్తున్నారు.